ముఖ్యంగా ఈ దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ సమయం ఎంతో మంది పొందుకోలేకపోతురు. ఈ అవకాశం ఎంతమంది పొందుకోలేకపోతురు. మనకి ఒక ధన్యత ఇచ్చిండు. మనకి ఒక అవకాశం ఇచ్చిండు. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు దేవుని మహిమపరుస్తాం, దేవుని గణపరుస్తాం. ఎంతమంది నశించుతారో వాళ్ళని రక్షణకు నడిపించడమే మన భాగ్యం, మన మార్గం. కాబట్టి మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ ప్రార్థన చేస్తుంది, సప్న సిస్టర్ పాట పాడుతుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు ప్రేయర్ చేయండి. స్తోత్రం పరిశుద్ధుడ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రజానికి వందనాలు తండ్రి. మరి ఇక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు రాజా. మరి నీ నామ పట్టి మేము అందరం కూడి ఉన్నాం దేవా. మా యొక్క మందల మీరు దిగండి దేవా. నీ ఆత్మ నావర్పు దయచేయండి. ముఖ్యంగా దేవానికి వందనాలు తండ్రి. ముఖ్యంగా దినమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు. ఈ దినం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రజానికి స్తోత్రం దేవా. ముఖ్యంగా వాక్యం ద్వారా మీరే మాతోని మాట్లాడండి దేవా. వాక్యానుసారంగా మేము జీవించాలా దేవా. అలాంటి జీవితం మీరు మాకు దయచేయండి. అనేకులకు మేము చూపించాలా దేవా. మేము నిన్ను చూపించాలా దేవా, నిన్ను ప్రకటించాలా దేవా. అలాంటి జీవితం మీరు మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవా. మరి ప్రార్థన ద్వారా మహిమ పొందండి, పాటల ద్వారా మహిమ పొంది వాక్యం ద్వారా మీరే మాతోని మాట్లాడి నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సప్న సిస్టర్ పాట పాడండి మీరు. ఓకే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎల్లలేని నీ ప్రేమ, ఎల్లలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరిచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ,
ఎల్లలేని నీ ప్రేమ, ఎల్లలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎల్లలేని నీ ప్రేమ, ఎల్లలేని నీ ప్రేమ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మీ మధ్యలో మనకు చంద్రశేఖర్ అన్న వాక్యం అందిస్తారు. అన్న ప్రైజ్ లాడ్ అన్న. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా నైనా మమ్మల్ని మీ సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభు ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది నైనా. మరి అటువంటి దినాన్ని, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నేను ఇది ఏదో ఆచారబద్ధంగా చేసుకోండి ఆరాధన కాదు ప్రభా, ఇది యుద్ధ భూమి అన్న విషయం మాకు తెలిసినైనా మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. ఇక్కడ మేము తరబేదు పోతే ఆత్మీయ ప్రపంచంలో మేము యుద్ధం చేయలేం నైనా. మా చేతులకి ఈ యుద్ధాన్ని నేర్పించే గొప్ప దేవుడు కాబట్టి యుద్ధశూరుల్లాగా మేము పోవాలా. నువ్వు ప్రభా ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా, సమాధాన పడకుండా, సైతాన్ రాజాని తొక్కుటకు తండ్రి మీరు మమ్మల్ని లేపినందుకు మీకు వందనాలు. కాబట్టి మేము ముందుకు సాగాల, ముందుకు దూసుకొని పోవాలా ప్రభా. వెనకంజ వేయడానికి వీల్లేదు ప్రభా. మీ ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ బహు జాగ్రత్తగా, బహుమానాలు, మీరు ఇచ్చిన వరాలు ఏవి కూడా మేము పోగొట్టుకోకుండా వాటిని సమృద్ధిగా మీ మహిమార్థంగా వాడాలా ప్రభా. ఇక్కడ పోయినా కానీ ప్రభా మిమ్మల్ని ఘనపరచాలా, మీ నామాన్ని హెచ్చింపజేయాలా, మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా. అందు నిమిత్తమే మేము ఇంకా బ్రతికున్నాం నైనా. కాబట్టి ఏం విషయాల్లో కూడా మేము చింతించకుండా, భయపడకుండా జీవితాంతం ప్రభా మీ యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా అన్యజనులకు మేము వెలుగుగా ఉండాలా తండ్రి. అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేని విషయంలో అనుమానించకుండా, దేని విషయంలో భయపడకుండా గొప్ప దేవ మీరే తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు నైనా మేము ఓర్పుతో సహించేగా ఆ యొక్క తన్మలి గుణగణాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సనగకుండా, గొనగకుండా, ఎవరి గురించి కూడా మేము తప్పుగా మాట్లాడకుండా ప్రభా, ముఖ్యంగా అభిషేకింపబడ్డ వారి గురించి మేము తప్పుగా మాట్లాడకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు సహించాలని వాక్యం ఉంది. కాబట్టి తండ్రి ఓ ప్రభా, మీ సాయంత్రం సమయంలో మీ సన్నిధిలో మీ యొక్క స్వరం వినాలని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి. వాక్యాన్ని గ్రహించి వాటి ప్రకారంగా జీవించే బిడ్డలుగా, దాన్ని మేము అనుభవపూర్వకంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానించలాగున ఈ దినానికి మనము ఏర్పరచుకున్న ప్రార్థన లేక వాక్యాంశం ఏంటంటే కలిమి లేమి. కలిమి అంటే తెలుసు మీకు, లేమి అంటే తెలుసు. కలిమి అంటే సమృద్ధి, లేమి అంటే కొరత. కాబట్టి ప్రార్థన కలిమి, ప్రార్థన లేమి. ప్రార్థన లేమి అనే అంశం గురించి నేను మీతో కొంతసేపు ధ్యానించాలని ఆశపడుతున్నాను. మన మానవ బలహీనతలలో ముఖ్యంగా రక్షింపబడ్డ వారి జీవితాలలో ముఖ్యమైన బలహీనత ఏంటి అంటే ప్రార్థన లేమి. ప్రార్థన కలిమి అంటే నీ జీవితం అంతా ఎంతో ఆసక్తితో ఎన్నో గంటలు నువ్వు ప్రార్థించినారా, సమయం దొరికే కొద్దీ ప్రార్థనలో ఉంటావు, ఏ పని లేనప్పుడు ప్రార్థనలో ఉంటావు,
అన్ని అయిపోయినాక, అన్ని పనులు అయిపోయినాక ప్రార్థనలో ఉంటావు. ఉద్యోగ స్థలంలో పని అయిపోయినాక ప్రార్థనలు ఉంటావు. లంచ్ టైంలో ప్రార్థనలు ఉంటావు. టీ బ్రేక్స్లలో ప్రార్థనలు ఉంటావు. ఇంటికి వస్తప్పుడు, ఆఫీస్కి పోతప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటావు. సరే, ప్రార్థన అన్న అంశం గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం గతంలో. ప్రార్థన అంటే చాలా మంది అనుకుంటారు వర్షిప్ చేయాలా, కొంతసేపు ఇది చేయాలా, కొంతసేపు దేవుని కనపరచాలా అంటాం. ప్రార్థన అంటే కేవలం ప్రభుతో సంభాషించడం. తర్వాత అనేక పర్యాలు నేను ఇది జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏంటంటే ప్రార్థన అనేది ఎందుకు మనం చేయాలా? చాలా మంది అనొచ్చు, నీ అక్కర్ల కొరతలు తీర్చుకోవడానికి కొరకు ప్రార్థన చేయాలా? బానే కాదు. అన్ని పొందినమని ముందే ప్రార్థించుకోమన్నాడు కదా. అన్ని పొందినామన్నప్పుడు ఎందుకు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేస్తాం? చేయలేము. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు ప్రార్థన లేమి అంటే ప్రార్థనలు చేయలేని స్థితిలో ఉన్న వారి గురించి ఎందుకు అన్న విషయాలు, అట్లా చేయడం వల్ల వచ్చే నష్టం ఏందో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను పాజిటివ్గా చూపిస్తున్న ప్రార్థన చేయడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏందని. చాలా మందికి లాభాల గురించి, ఎందుకంటే మనిషి మెటీరియలిస్టిక్ కదా, వాడు శరీరానుసారుడు కదా, ఏదైనా శరీరంగా సంపాదించుకోవాలని ఉంటుంది. ధనం, ఆస్తులు, అంతస్తులు, హోదాలు, మంచి ఆహారము, సమృద్ధి గల జీవితము, ఇవే ప్రార్థనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రార్థన అంటే కొంతకాలం కిందట నేను చూపించిన దేవుడు ఈ లోకంలో ఎటువంటి విషయాలలో కూడా జోక్యం కలిగించుకోడు అని. ఎందుకు అంటే ఆదాంకి ఈ లోకాన్ని అప్పచెప్పిండు. ఈ లోకానికి దేవుడవు నువ్వే, ఈ లోకానికి రాజువు నువ్వే పరిపాలించాల. మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోబర్చుకోండి. సమస్త జీవరాశుల మీద నేను నీకు అధికారం ఇచ్చిన అన్నాడు. కాబట్టి మనిషి భూమికి ఉపమాన రీతిగా చెప్పాలంటే దేవుడు లాంటి వాడు, అంటే అంత శక్తి గలవాడు. అవి పోగొట్టుకున్నాడు మనిషి. ఎందుకనేది మీకు తెలుసు. హవ్వ చేసిన విధానం ఏంది, సాతానుడు ఎట్లా హవ్వని మోసగించిన విధానం ఏంది, హవ్వ ఏ రీతిగా అయితే తన భర్తని మోసగించింది అంటే అతనికి చెప్పలేదు ఆ పండ్ల గురించి, కానీ తినేసినాక తెలుసుకున్నాడు. కాబట్టి మోసము ఏ రీతిగా ప్రపంచంలోకి వచ్చిందన్న విషయం మనము చూస్తున్నాం. ఇది సైతాన్ గాడి నుంచి వచ్చింది కదా. అయితే దేవుడు ఈ లోకంలో లేక భూమి మీద విషయాలలో జోక్యం కల్పించుకోవాలంటే ఓన్లీ ప్రార్థన, వేరే మార్గమే లేదు. ఆయన ఈ లోకాతీతమైన విషయాలలో, ఈ లోకంలో అతను జోక్యం కలిగించుకోవాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం. అదే ప్రార్థన చేయకపోతే నీ సమస్యలో ఈరోజు నువ్వు ఆశ్చర్యపోతావు. నేను కొన్ని ఈ వాక్యం విన్న వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితంలో ప్రార్థన కొరతను కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఎంత గంభీరమైన విషయం అంటే సాధారణంగా ఎట్లా ప్రార్థన చేయాలా, ఏ విధంగా ప్రార్థన చేయాలా, ఉపవాస ప్రార్థన ఎట్లా చేయాలా, ఎంతసేపు ప్రార్థన చేయాలా, ఇవే అడుగుతుంటారు. కానీ ప్రార్థన లేని జీవితం గురించి ఎవరు ఎక్కడ ధ్యానించారు, ఏం గమనించినారు. కాబట్టి ఇది బహు గంభీరమైన విషయం అని నేను గ్రహించగలుగుతున్నాను. కాబట్టి దీన్ని చెప్తప్పుడు మనం ఏం చేయాల్సిన విషయం అంటే నువ్వు పరిశీలించుకోవాలి. నీ యొక్క మానవాతీతమైన విషయాలలో నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు, నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది అనేది నువ్వు చెక్ చేసుకోకపోతే మటుకు చాలా లేట్ అయిపోతుంది. నీ లైఫ్ లో అన్ని పోగొట్టుకున్న వాడు అవుతావు, అన్ని పోగొట్టుకున్న దాని అవుతావు. అప్పుడు ప్రార్థన చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఒకసారి ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అప్ అయితే పరలోకపు మార్గాలు ఇవన్నీ ఎక్కడ పుస్తకాలలో లేనివి ఏ రీతిగా నీకు బయలుపరచబడతాయి, ప్రార్థన ద్వారానే. 45 minutes నాన్ స్టాప్ భాషల్లో మాట్లాడుతుంటే ఎన్నెన్నో మర్మాలు ఓపెన్ అప్ అయిపోతాయి. మీకు తెలుసా సీక్రెట్? అపోస్తల కార్యాల వాక్యం ఉంది, నేను చూపిస్తాను. నీ జీవితంలో మర్మాలు, అద్భుతాలు ఓపెన్ కావాలంటే నీకు భాషల వరం అవసరం. భాషలలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. విధేయత చూపించి ప్రభా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా, నువ్వే దీన్ని నడిపించటే ప్రభా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, ఇందులో నువ్వు జోక్యం చేసుకో. ఇది ఇప్పుడు నీకు అప్పగిస్తున్నా హక్కు లాగా. నువ్వు నాకు ఇచ్చిన హక్కు, కానీ నేను నీకు వాపస్ ఇస్తున్నా, నువ్వే నడిపించు. నువ్వు ఎట్టు తీసుకోవాలని నాకు సమంజసమే.
నజీరు చేపట్టే జీవితంలో మనం నేర్చుకున్నాం. ఇది 5వ దశలో బానిసత్వపు జీవితం. బానిసత్వపు జీవితం ఏంటంటే బానిసకంటూ కోరికలు ఏముండవు. యజమాని కోరికలే బానిస కోరికలే. యజమాని ఏం తలస్తాడో బానిసకు తెలుసు. యజమానికి ఏ టైంలో టీ కావాలా, కాఫీ కావాలా బానిసకు తెలుసు. యజమాని ఎప్పుడు ఆకలి ఉంటాడో తెలుసు. యజమాని ఎప్పుడు నిద్రపోతాడో తెలుసు. యజమాని ఎక్కడ పోతుంటో అన్నీ తెలుసు బానిసకి. సేవకునికి బానిసకి తేడా అదే. సేవకులు కొంతసేపే సేవ చేస్తారు, తర్వాత ఇంటికి పోతారు డబ్బులు తీసుకొని, శాలరీ తీసుకొని. కానీ బానిసలు వాడు 24 గంటలు పరిచర్యలనే ఉంటాడు అన్నట్టు. ఇంకా వేరే ఉండవు అన్నట్టు వాడికి మనసు. అది క్రైస్తవ జీవితంలో కూడా దాన్ని మాకు చూపించలేను. కౌంట్ చేయొచ్చు ప్రపంచాత్మకంగా ఎంతమంది ఆదర్శకి ఎదిగిన వారు సేవకులు అనేది. కాబట్టి ప్రార్థన లేకపోవడం అంటే ఒక చిన్న బలహీనత కానే కాదు. ప్రార్థన లేని ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితి నేను అర్థం చేసుకున్నది లాస్ట్ వీక్ నుంచి. అదొక పెద్ద ప్రమాదకరమైన స్థితి. ప్రార్థన లేమి అంటే ప్రార్థన చేయలేని స్థితి. అది దేనికి దారి తీస్తుంది అంటే ప్రార్థన లేమి బహు విషాదాలు నీ జీవితంలో చేర్చుకుంటాయి. బహు దుఃఖాలకి ఎన్నో తప్పులు నువ్వు చేసేటట్లు చేస్తుంది. నీకు ఎన్నో సమస్యలు జమ చేసుకుంటుంది. తర్వాత చివరికి వెనకడుగు వేస్తూ ఉంటావు. అంటే నీ వ్యక్తిగత జీవితంలో జరిగే ఇవన్నీ సమస్యలు అన్నట్టు. ఇవన్నీ ఏమంటాం వీటిని రీతిగా చెప్పాలంటే ఛాలెంజెస్ అన్నట్టు. మొదటిదిగా ఇది బహు ప్రమాదకరమైన స్థితి ప్రార్థన లేమి. నేను చాలా మంది చేసిన ప్రార్థన లేమిలో ఉన్న వారికి అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత వర్క్ ఎక్కడ వినగానే వాడికి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. వాడు సంపాదించింది వాడు ఆనందించలేకపోతుంటాడు. అన్ని కష్టాల పాలవుతూ ఉంటాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ నేను గమనించిన ప్రేయర్లెస్ జీవితాలలో. దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రేయర్లెస్నెస్ దాని వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ని లోకాతీతమైన జ్ఞానం ఉపయోగించి డాక్టర్ల దగ్గర పోయి మందులు తీసుకొని మందులతో శరీరం అంతా కలుషితం చేసుకొని కృషింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మందు డ్రగ్ కదా, కెమికల్స్. ఒక దిక్కు నీ ప్రార్థన లేమి జీవితము నిన్ను ఎంతో ప్రమాదాల గుండా తీసుకెళ్తుంటది. అవి ఎటువంటి డేంజరస్, ఎన్ని దుఃఖకరమైన ట్రాజడీస్ అంటాం కదా ఇంగ్లీష్లో, విషాదాలు చేకూర్చుకుంటాయి నీ జీవితాలలో. బహు దుఃఖాలు, తప్పులు చేయడం జరుగుతుంటాయి. వర్క్ ప్లేస్ లో తప్పులు చేస్తూ ఉంటాడు, మిస్టేక్స్, బాస్ తిడుతూ ఉంటాడు, సమస్యలు ఎక్కడ పడితే సమస్యలు అన్ని దశల నుంచి నేను అటాక్ చేస్తూ ఉంటాయి. దాని తర్వాత వెనుకడుగులు వేస్తూ తీసుకొని మెల్లగా దేవుడిచ్చిన ఆశలన్నీ పోగొట్టుకుంటూ ఉంటాను. ఇంకొక దశలో మనం చూస్తాం ఏంటంటే నీ ప్రార్థన లేని జీవితము నీ శత్రువులకు ఆలోచనలు ఇస్తుంది. ఇది ఎవరు చెప్పారు నీకు, నాకు తెలుసు. సో బైబిల్ ఉన్నాయంటే మీరు ఎప్పుడు అడిగే ప్రశ్న అది ఒకటి, బైబిల్ ఎక్కడుంది బ్రదర్ ఈ వాక్యం? బైబిల్ ఉంటేనే మీరు నమ్ముతారు. మీరు బైబిల్ లేకుంటే అపనమ్మకం అన్నట్టు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మన పౌలికి ఏముండే బైబిల్, అపోస్తులకి ఏముండే బైబిల్? నూతన నిబంధన లేదు కదా అప్పటికి. ఇంకా వాళ్ళందరూ చనిపోయి వెళ్ళిపోయినాక కనీసం ఒక 300 సంవత్సరాల తర్వాత వీటన్నిటిని కూర్చిండ్రు. ఎక్కడెక్కడో పీసెస్, పేపర్స్, ముక్కలు ఉంటే పత్రికలు, వాటన్నిటిని జమ చేసి న్యూ టెస్టిమెంట్ లెక్క కొత్త నిబంధన పుస్తకాన్ని బైబిల్లోకి చేకూర్చి దాన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. అంతవరకు వాళ్ళు కేవలం పాత నిబంధన పుస్తకాలే ఉండే. పౌలుకు అవన్నీ ఎట్లా బయలుపరచబడ్డాయి? దర్శనరీతిగా, కళల రూపకంగా దేవుని స్వరం విని దేవుడు తలచి మాట్లాడినప్పుడు అది ఎట్లా నమ్మిండ్రు మనుషులు? ఈరోజు గుడ్డిగా నమ్ముతలేమా వాటిని? నీ ప్రార్థన లేని జీవితము నీ శత్రువులకి ఆలోచనలు ఇస్తాయి వ్యతిరేకమైన. వాళ్ళు ఎన్నో యుక్తులు, ఎన్నో పన్నాగాలు నీకు వ్యతిరేకంగా వేసుకుంటా ఉంటారు. మీ పైన ఎన్నో నిందలు, మీ పైన ఎన్నో అభాండాలు వేయడం, నీ గురించి కల్పన కథలు చేయడం, తర్వాత నీ శత్రువులకి విజయాన్ని చేకూర్చేదే నీ ప్రార్థన లేని జీవితం. కొంచెం కష్టమే కదా. అసలు మనకి విజయము దేవుడిచ్చిండు. యు ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ అని రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. విజయవంతమైన జీవితం మనది యాక్చువల్గా, రక్షింపబడ్డ వారందరి జీవితాలు. మరి ఎక్కడికి చెప్పండి విజయం? నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉందా విజయం? నీ వ్యక్తిగత జీవితంలో ఉందా విజయం? నీ శరీరంలో ఉందా విజయం? నీ సేవా పరిచయంలో ఉందా విజయం? ఎక్కడికి చెప్పండి సాక్ష్యం? పోగొట్టుకున్నాక సాక్ష్యాన్ని
ఏం చెప్తావు వాక్యం? చెప్పలేము. ఏం పరిచయం చేయగలం? చేయలేము. ఆత్మీయ పోరాటం ఎట్లా పోరాడతావు? ఒక గంట సేపు ప్రేయర్ జరిగే స్థితిలో ఉన్నప్పుడు అన్ని పోగొట్టుకుంటా ఉంటాం. కాబట్టి ఈ ప్రార్థన లేమి యొక్క ముఖ్యంగా ఎటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి? ఇంతకు నేను చూపించిన విధానంగా ప్రార్థన లేని జీవితము విషాదాలు, సమస్యలకి దారితీస్తూ ఉంటది. దాని తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుందంటే వెనకడుగులతో నిండి ఉంటుంది. వెనకడుగులే బ్రదర్ సేవాబోధం బ్రదర్ అంటే ఏదో ఎక్స్క్యూజ్ చెప్తా ఉంటాం. నేను అటు పోవాలా, ఇటు పోవాలా, ఇటు కుటుంబంలో సమస్యలు, పిల్లలకు బాగాలేదు, భార్య బాగాలేదు, భర్త బాగాలేదు, ఏదో ఒకటి అవేదో నెపంలు అంటాం. పెళ్లి విందుకు పిలిపిస్తే వాడు అన్నాడంట, నేను ఎడ్లను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి పోతున్నాను, పొలం కొనుక్కున్నాను, భూమి కొనుక్కున్నాను, పరీక్షించడానికి పోయినాను, నేను పెళ్లి చేసుకున్నాను ఇంకొకడు. అవన్నీ నెపంలు అన్నట్టు. అవి ఆటంకంలే కానే కాదు. ప్రార్థన లేని జీవితము ఎంత విషాదాలకు దారితీస్తుంది అనేది నేను స్లోగా ఒక దాని తర్వాత ఒకటి చూపిస్తాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు ఆపేయడం చేస్తావో, నీ శత్రువైన సాతాను వాడి అనుచరులు ఉన్న దురాత్మలను అన్నిటినీ పంపిస్తాడు నీ లైఫ్లోకి. పంపించి ఏం చేస్తాడు తెలుసా? నీ మనసుని పరిపరి విధాలు నడిపించేసి వాటి పట్ల ఆకర్షింపబడేటట్లు నిన్ను తయారు చేసి నేను లాక్కని పోతాడు. ఎట్టేటో లాక్కపోతాడు. ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ప్రార్థనలు కూర్చాల్సింది పోయి టీవీ పెట్టుకోవడము, లేక మ్యూజిక్ పెట్టుకోవడము, లేక హెడ్ ఫోన్స్ పెట్టుకోవడము, ఏదో ఒకటి డీవియేషన్స్. అవి దేవుని వాక్యాలే కదా, దేవుని మాటలే కదా, దేవుని పాటలే కదా. సమర్థించుకోవడం అన్నది అసలు నువ్వు చేయాల్సింది ఏంది? ప్రార్థన చేయకుండా పాటలు పాడుతున్నావు, పాటలు వింటున్నావు, దేవుని పాటలు వింటున్నావు. చూడండి వాడు ఎట్లా కుయుక్తితో మోసగిస్తాడు దేవుని బిడ్డలని. ఇంత రకమైన ఆలోచనలు అంటే సమర్థించుకునే ఆలోచనలు అన్నట్టు ఇవన్నీ. కాబట్టి ఈ ప్రార్థన లేని జీవితము శత్రువుకి విజయవంతం అవుతాయి. ముఖ్యంగా నేను ఒక సత్యాన్ని గ్రహించిన లైఫ్లో ఏంటంటే, ప్రార్థన లేకుండా వాడి జీవితంలో ఎట్లుంటుంది పరిస్థితి. నీ కొరకు భద్రపరచబడ్డ ఆ యొక్క ఆశీర్వాదాలు అవి రావాలా? ఎందుకంటే ప్రభునందు రక్షింపబడ్డ వారందరి జీవితాలలో ఆశీర్వాదాలు రావాలా. అవి క్రమేణా ఒక దశ నుంచి ఒక దశకి అవి అక్కడ నీ కొరకు భద్రపరచబడ్డాయి. కానీ అవన్నీ తాళాలు వేయబడ్డాయి. నీ ప్రార్థన లేని జీవితం నీ ఆశీర్వాదాలకి తాళాలు, పరలోకపు స్థలాలు, నీ కొరకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క ఇంటికి తాళం పడింది. నువ్వు పోలేవాడికి. పరలోకం అంటే రకరకాల లోకాలు అవి. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పరిస్థితి, ఆత్మీయ స్థితి. ఒక లోకంలో దైవికమైన జ్ఞానం, ఒక లోకంలో దేవుడు స్తుతించడం, మంచిగా పాటలు పాడడము, గంభీరంగా పాటలు పాడడము. మొదట ఒరిజినల్ పాట పాడిన అంటే నువ్వు గంభీరంగా పాడగలవు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆత్మీయ ప్రపంచాలు అడుగు పెడతావు. చాలా సంవత్సరాల క్రితం నాకు జరిగిన అనుభవం అది నేను చెప్తున్నాను. రాత్రి చాలా లేట్గా ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. నాకు అప్పట్లో అదొక కోరిక ఉండే. నైట్లంతా ప్రార్థనలో కూర్చుండేవాడిని. నీకు నిద్ర రావట్లేదంటే ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చుండేవాడిని. అటు ఇటు తిరిగాను, అటు ఇటు మసలను దీని బెడ్ మీద దిగిపోతే ఇప్పటికి కూడా నిద్ర బంద్ అయిందంటే దేవుడు నన్ను ప్రార్థనకి నడిపిస్తుంది అనేసి పోయి ఒంటరిగా ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆ టైంలోనే ఎన్నెన్నో విషయాలు ఓపెన్ పైన నా లైఫ్లో. ముఖ్యంగా దర్శనాలు ఈరోజు నేను చూపిస్తామని ఎట్లా ఓపెన్ అప్ అయితే ప్రార్థన జీవితంలో. ఈ రోజు వరకు కూడా నీకు ఒక దర్శనం కలగలేదంటే నీ ప్రార్థన జీవితము బహు బలహీనమైంది అన్నట్టు. నువ్వు దేవుని స్వరాన్ని, పరలోకంలో తిరుగుతున్న అనుభూతులను ఇంకా పొందలేనవంటే నీకు ప్రార్థన లేని నీ జీవితం. కాబట్టి శత్రువుకి ఒకవేళ నీకు రావాల్సిన ఆశీర్వాదాల తాళాలు వాని చేతికి అప్పగిస్తున్నవేమో, ప్రార్థన లేమి అట్లనే ఉంటుంది. కాబట్టి వాడు ఆ తాళాలు నీకు ఇవ్వడు. దేవుడు నీకు ఇచ్చిన తాళాలు నువ్వు వానికి ఇచ్చేసినావు. కాబట్టి ప్రార్థన జీవితము తాళాలు కలిగిన జీవితం.
అవి ఓపెన్ అప్ అయినప్పుడు ఆ డోర్స్ అక్కడి నుంచి నీకు రావాల్సిన మెయిల్లన్నీ వచ్చేస్తా ఉంటాయి. ప్రార్థనలేమి శత్రువుకి ఎంతగా బలాన్ని చేకూరుస్తుందంటే ఒకసారి చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మీరు చెప్పండి, ఎందుకు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు? ఎవరు చెప్పగలరు చెప్పండి? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఆ చింతని అధికం చేసుకుంటున్నారు. వారి చింతని అధికం చేసుకుంటున్నారు. దానివల్లనే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, ఏమంటాం ఎన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్, రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్. లేడీస్కే కాదు, జెంట్స్ కూడా ఉంటాయి హార్మోనల్ ప్రాబ్లమ్స్. వస్తున్నాయి. దేవుడు అట్లా తయారు చేయండి మనిషిని, అన్ని బ్యాలెన్సింగ్ అయ్యాడు. కానీ అవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ప్రాబ్లమ్స్, రకరకాల పేర్లు ఉంటాయి వాటన్నిటికీ. ఏ పేరైతేనేమి, ఏ నామం అయితేనేమి, అన్ని వేస్తున్నాను మొక్కల్లో కలిసిందే. అందుకే ఆయన ఏమంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎట్లా వేస్తారు చెప్పండి? ఆయన మీ చింత యావత్తు. ఆయన ఏ రీతిగా అయితే మన పాపలు భరించిండో అట్లనే మన చింత కూడా భరిస్తాడు. మన మీద ఉన్న శాపము, రోగము, వ్యసనాలను ఎట్లా భరించిండో అవన్నీ భరిస్తాడు ఆయన. అవమానం ముఖ్యంగా, మన అవమానాన్ని అతను భరించిన సిల్వ యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు. ఎందుకు అంటే, కాబట్టి ఇప్పుడు చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మన బుద్ధి కలిగాల. బుద్ధి పోగొట్టుకోవడం వల్లనే కదా శ్రమలు. మంచి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని వాడుకోకపోతే శ్రమలు కూడా పోక తప్పదు. నా ప్రజలు నశించేటట్టు హోషేయ. ఎందుకు? జ్ఞానము కొదువై, జ్ఞానము లేక. కాబట్టి నిబ్బరమైన బుద్ధి ఎక్కడని చెప్పండి. నిబ్బరమైన బుద్ధి అంటే నువ్వు ఈ లోకంలో ఎంతో ఆయన కొరకు గంభీరంగా జీవించగలవు. నీ బుద్ధి నిబరమైంది కాదు. కాబట్టి నిబరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడు. మెలకువగా ఉండడం అంటేనే ప్రార్థన జీవితం కదా. చూడండి, మెలకువగా అంటే నిద్రపోకుండా ఉండే జీవితం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, వాడు సింహం కాదు, వాడు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. తిరుగుతున్నాడు. ఎవరు నిద్రపోతున్నాడు? మెలకువగా. నువ్వు మెలకువగా ఉన్నావా, నిద్రపోతున్నావా? గమనిస్తా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు. భూమి 4 దిశలా వాడు ముందుకు వెనకకి తిరుగుతున్నాడని చెప్పడం వాడే చెప్తాడు కదా యోగ గ్రంథంలో. దేవుని ఎదుట ఎక్కడ పోతున్నావు? భూమి 4 దిక్కుల, భూమి ఇటు అటు తిరుగుతా వచ్చిన అంటాడు. ఎందుకు చెప్పండి? ఎవడు దొరుకుతాడా వాడిని మింగాలా? ప్రార్థన లేని జీవితము దుష్టుడు మింగిన జీవితం. ప్రార్థన, 2వ అంశం, ప్రార్థన లేని జీవితము శత్రువు స్థావరాలలో జీవించడం, లేక శత్రువుల యొక్క వాతావరణంలో జీవించడం. ప్రార్థన లేని జీవితం. మీరు చెప్పండి, శత్రువు యొక్క ప్రాంతం ఎటువంటిది? గతంలో నేను ఈ విషయాన్ని నేను చాలా చూశాను ప్రార్థన జీవితంలో. ప్రశ్న రీతిగా శత్రువుల స్థావరాలు ఎక్కడుంటాయి తెలుసా? వాళ్ళు ఎవరు? సైతాన్ అనుచరులు, మంత్రగాళ్ళు, మాంత్రికులు, కర్ణపిశాచి, మంత్రాలు గలవారు, దయ్యముల ప్రభావం గలవారు. నీకు తెలిసిపోద్ది ఆ ప్రాంతం పోతే ఇక్కడ ఏదో ఉంది చీకటి శక్తులని. అంటే నీ ప్రార్థన లేని జీవితము నేను లాక్కపోతుంది. ఆ ప్రాంతాలలో ప్రార్థన లేని వారందరూ, లేని జీవితం గల వారందరూ అక్కడ పోయి ఏం చెప్తారు చెప్పండి? మీ రక్షణని నిర్లక్ష్యం చేసేటట్లు చేస్తుంది. ప్రభావం, మంత్రాల ప్రభావం కూడా ఉంటుంది. నేను ఛాన్సాలు చేసిన దేవుని బిడ్డలకి దయ్యం పట్టడం. ఒకసారి చూడండి, అది ఎక్కడున్న వాక్యం నేను దాన్ని కేర్ఫుల్గా వెతికి
ప్రయత్నిస్తాను. నేనైతే రాసుకోలేదు కానీ నాకు ఎందుకు అది మైండ్లో తట్టితే అది చూపించాలి మీకని. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి. ఎవరైనా చదవచ్చు కూడా అవకాశం ఉంటే. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి. సరే, నేనే చదువుతాను. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏముందంటే, విశ్రాంతి దినంన ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము. బాగా అర్థం చేసుకోండి, బలహీనత ఎందుకు ఉంటుంది? ఉంటే బలహీనత ఉంటుంది. చాలా మంది వైటమిన్స్ లేవు బ్రదర్, సరిగా తింటారు కదా బ్రదర్. బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. అయితే అందుకే మనం అనేక పర్యాలు తెలుగు ఇంగ్లీష్ చూస్తూ ఉంటాం. ఎవరికైనా అవకాశం ఉంటే ఇంగ్లీష్లో చూడండి. నేను ఇంగ్లీష్ కూడా చదువుతున్నాను. 10వ వచనంలో ఇంగ్లీష్లో చదువుతాను. నేను 16వ వచనంలో తెలుగులో చదువుతాను. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విసదినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఎవరు ప్రశ్నించారని. అయితే మీకు ఒకటి అర్థం కావాల్సిన విషయం ఏం తెలుసా? ఇక్కడ సాతాను ఎవరిని బంధించింది? ఒక స్త్రీని. 18 ఏళ్ల నుండి బలహీనంగా అయిపోయింది ఈ స్త్రీ. ఈ స్త్రీ ఎవరంట? అబ్రహాము కుమార్తె. ఎవరు అంటున్నారు? యేసుప్రభు అంటున్నాడు. ఎవరు అబ్రహాం కుమార్తె? రక్షింపబడ్డ వాళ్ళే కదా. మనమంతా అబ్రహాం కుమారులేము, అబ్రహాం కుమార్తెలేము కదా. రక్షింపబడ్డ వాడిని దయ్యం ఎట్లా పట్టింది బ్రదర్ సిస్టర్స్? అది 18 ఏండ్ల నుండి. ఎవరు చెప్పగలరు చెప్పండి? చాలా దేవుని బిడ్డలకు దయ్యం ఎట్లా పడుతుంది బ్రదర్? ఎన్నో కేసులు చూపిస్తాను నేను. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. నా ఓన్ పర్సనల్ లైఫ్ నేను చేసిన. ఒక అబ్రహాము కుమార్తెకి దయ్యం పట్టడం ఏంది, సాతాను బంధించడం ఏంది? నీకు అది ఓపెన్ అప్ కావాలా? అంటే ఈ అమ్మాయి 18 ఏళ్ళు ఏం చేసింది? సైతాన్ ఎట్లా బంధించింది? ఎట్లా అవకాశం ఇచ్చింది? శత్రువు ఎప్పుడు గడప పెద్ద పంచుంటాడు. పాపం అంటారు, దేవుడు మాట్లాడతాడు కయ్యంతో. పాపము ఎప్పుడు గడప పెద్ద పొంచి ఉంటుంది. ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళని మింగవేయడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఇస్తే నువ్వు దానికి అవకాశం, అది మింగేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మింగివేయబడింది. 18 ఏళ్ళు బలహీన స్థితిలో ఉంటే ఏం సాధించింది లైఫ్లో? 18 ఇయర్స్ ఎంత పోగొట్టుకుందో. ప్రైమ్ ఏజ్ కదా. ప్రైమ్ ఏజ్ లో ఎంతో పోగొట్టుకుంది లైఫ్. ఎట్లా బంధించబడింది చెప్పండి? ఒక అబ్రహాం కుమార్తె అయ్యుండి, అంటే దేవుని బిడ్డ అయ్యుండి దయ్యం ఎట్లా బంధిస్తుంది చెప్పండి మీరే. నేను ఒకటి గమనించింది ఏంటంటే, దయ్యం పట్టినవాడు దయ్యం పట్టినలాగా ప్రవర్తించాడు, ప్రిటెండ్ చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల గురించి మాట్లాడతాను నేను, బయట వాళ్ళ గురించి కాదు. అన్నిల గురించి ఎప్పుడు మనం తప్పుగా మాట్లాడడం. దేవుని బిడ్డల గురించి ఎందుకు చెప్తానంటే, హెచ్చరించుకోవాలి కదా ఒకరినొకరము. వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి. కాబట్టి నీ ప్రార్థన లేని జీవితము శత్రువుల ప్రాంతాలలో జీవించడం, అంటే చీకటి స్థలాలలో జీవించడం. అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోతే ఏమవుతుంది చెప్పండి? ప్రార్థన లేని జీవితమే. నువ్వు ఎంత అలసిపోయినా ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఒక్కసారి పరిశుద్ధాత్మ అభిషేకం జరిగి ప్రార్థనలో కూర్చుంటే నిద్ర ఎక్కడికి వెళ్ళిపోతుంది. బిజీగా ఉన్నామని చెప్తారు చాలా మంది. ఎంతమంది నేను వేరే పనులున్న బ్రదర్, సేవకు వస్తుంటే కొంచెం బిజీగా ఉన్నాను సార్ అంటారు. కొంచెం బిజీగా ఉన్న బ్రదర్ అంటారు. బిజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బిజినెస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే ఏదో లాభదాయకరమైన పని చేస్తున్నవాడు అన్నట్టు. అది కూడా అబద్ధమే కదా. నేను చాలా బిజీగా ఉన్నాను బ్రదర్ అంటే, ఎంత సంపాదించిన బ్రదర్ ఈరోజు అన్నాడు. ప్రశ్న అయ్యాను, ఎంత సంపాదించిన బ్రదర్? 10,000 సంపాదించినవా ఈరోజు? అంత బిజీగా ఉన్నావు. ఆత్మీయ జీవితంలో అది పనికానే డైలాగ్ నా దృష్టిలో. నేను చాలా బిజీగా ఉన్నాను బ్రదర్ అంటే. అంటే ఏమని అర్థం చేసుకుంటున్నామంటే, నేను బిజీగా ఉన్నానంటే అదేమన్నా నీ ప్రార్థన జీవితానికి ప్రత్యామ్నాయమా, సబ్స్టిట్యూట్? అది కాదు కదా. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని నీకు చూపిస్తాను.
ఎందుకు ఇది హెచ్చరికలాగా మనకు అనుగ్రహించబడింది అనేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉందంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా ప్రాముఖ్యమైనది. ఆయన యందు బలవంతులై ఉండాలా అంతే పాయింట్. ఎట్లా బలవంతులుగా ఉంటాం చెప్పండి? కేవలం ప్రార్థన ద్వారానే. వేరే మార్గం ఎక్కడుంది ఆడ? కేవలం ప్రార్థన ద్వారానే. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఈ లోకంలో ఎంత బిజీగా ఉంటే బలహీనుడివే. 18 సంవత్సరాల అమ్మాయి బలహీనమైపోయింది. సైతాన్ని బంధించిన అబ్రహాము కుమార్తె అంటే కొంచెం భయమేస్తుంది కదా. దయ్యం దేవుని బిడ్డను పట్టడం ఏందని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎదిరించాలా? అపవాది తంత్రాలను ఎదిరించాలా? ఎందుకంటే ఇది పోరాటం, ఇది యుద్ధం. ఏబిపిఎం యుద్ధ భూమి అని ఎన్నిసార్లు చెప్తా ఉంటాను నేను. ఇది వార్, ఇది యుద్ధం అంతే. అందుకే ఎవరిలా నెగ్గలేరు, అలసిపోతుంటారు, పరిగెత్తిపోతుంటారు. అందుకే బిజీ అని చెప్తా ఉంటారు. కానీ ఎవరైతే ఇందులో పోరాటం నేర్చుకుంటారో వాడిని దేవుడు మరీ ఉన్నత స్థితిలో ఆత్మీయ జీవితంలో ఒక ప్రాధాన్యలాగా నిలబెడతాడు. ప్రధాన దూతలతో పాటు నేను సమానంగా ఒకరోజు నిలబెడతాడు. ఆ స్థితికి నువ్వు ఎదగాలంటే నీ ప్రార్థన జీవితం ఏ లెవెల్ ఉండాలో ఊహించుకోండి. నువ్వు పోరాడాలి మళ్ళీ చీకటి శక్తులతోని, ప్రధాన దూతలతోని. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ప్రార్థన జీవితమే పోరాటం అన్న విషయం కూడా గ్రహించాలా. నువ్వు ఒకసారి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన ఆరంభించినావు అనుకో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? సిద్ధపడుతున్నావు ఒకానొక దినం కొరకు. ఏం దినం చెప్పండి? అది ఏ దినం కొరకు మీరు సిద్ధపడుతున్నారు? 12వ వచనం చూడండి, 13వ వచనం చూడండి. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఒకానొక దినం ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి? ఆపద దినం అది ఈరోజు కావచ్చు, ఆల్రెడీ వచ్చేసిందేమో, నీ లైఫ్లో మర్చిపోయినవేమో, ఓడిపోయినవేమో. ఆపద్దినమందు వారిని ఎదిరించటకు ఎవరిని? 4 గుంపుల, ఆ 4 గుంపులని ఎదిరించటకు తర్వాత సమస్తము నెరవేర్చిన వారై. ఎప్పుడు చేస్తున్నాం సమస్తం నెరవేర్చిన వాళ్ళు? ఏందా సమస్తం? ఆయన పిలుపు సంబంధించిన జీవితం. అంచెలంచెలుగా ఆయన పిలుపులు నిన్ను ఒక ఆత్మీయ స్థితి నుంచి ఇంకొక ఆత్మీయ స్థితికి లేవనెత్తుకుంటాడు. ప్రమోషన్స్. సమస్తం నెరవేర్చాలంటే నీవు అన్ని లెవెల్స్ అనుభవపూర్వకం చూడాలి. నువ్వు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వంగ కవచంను ధరించుకునుడి. దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని మనం ధరించుకోవాలా. ధరించుకున్నాక ఏం చేయాలా? తల నుంచి అరికాల వరకు నువ్వు కవచాన్ని ధరించుకున్నాక ఏం చేయాలంటే ప్రార్థన చేయమని ఉంది అక్కడ వాక్యం. ఎందుకంటే సర్వాంగ కవచం ధరించినాక యుద్ధము ఎట్లా ఉంటుంది అంటే ప్రార్థన జీవితం ఉంటుంది. మనము ఈ మన ప్రార్థన జీవితానికి సంబంధించిన విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాము. ఒకసారి యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలు మనం చూసినప్పుడు, మరియు తన శిష్యులకు సంబంధించిన ఉదాహరణలు చూసినప్పుడు, వాళ్ళంతా దినమంతా నడిచిన తర్వాత అలసిపోయినాక రాత్రిపూట ఏం జరిగిందో మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు బాగా అలసిపోయి నిద్రపోతున్నారు, కానీ మన ప్రభు మటుకు ప్రార్థన చేస్తుండడు. తర్వాత వారిని లేపి ప్రార్థన చేపిస్తున్నాడు. చూసింటాను ఎన్నిసార్లు. మనకందరికీ తెలుసు, నైట్ అంటే, రాత్రి అంటే విశ్రాంతికి సంబంధించింది, నిద్రకి సంబంధించింది. కానీ రాత్రినే ఆత్మీయ పోరాటం స్టార్ట్ అవుతుంది.
చీకటి శక్తులు అటాక్ చేయడము అదే టైం. ఎందుకంటే వాడికి చీకటి చాలా సపోర్ట్ అన్నట్టు. అది ఒక ఆత్మీయంగా యుద్ధము నువ్వు నిద్రపోతున్నప్పుడు. కానీ దేవుని బిడ్డలు కనీసము వారానికి 2 సార్లు మధ్యరాత్రి నేను ఎందుకు దీన్ని లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చెప్తానంటే ఇక్కడ పైన కానీ కొన్ని సంవత్సరాల నుంచి నా అనుభవం ఇది. మధ్యరాత్రి ఆ టైంలో 1:00 ఆ టైంని ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమైన దర్శనాలన్నీ ఆ 1-2 మధ్యలోనే. యేసు ప్రభుని ముఖాముఖిగా చూసిన కాలం 1-2 మధ్యలోనే. పరలోకంలోని దర్శనాలు, పరలోక సంబంధించిన దర్శనాలు నేను చూసింది 1-2 మధ్యలోనే. చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలు తెలుసుకుంది నేను 1-2 మధ్యలోనే. కళల రూపకంగా ప్రార్థన చేసి ఆ 1-2 ప్రార్థన చేసి నిద్రపోయినప్పుడు కళల రూపకంగా చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడడము, వాళ్ళు ఎట్లా ఉన్నారు చెప్పడము, పరలోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడం, ఇవన్నీ నేను విన్నాను, చూసినాను. ఎందుకంటే సాధారణంగా 1-2 గాఢ నిద్ర సమయం. ఆ టైంలోనే అటాక్స్ జరుగుతూ ఉంటాయి, స్పిరిచువల్ అటాక్స్. కానీ కనీసము వారానికి అట్లా ఒక 1 or 2 టైమ్స్ మిడ్ నైట్ 1-2 మధ్యలో ప్రార్థన చేయడానికి ప్రయత్నించగలం. నేను ఎప్పుడు చెప్తున్నా నాకు జ్ఞాపకం లేదు, కానీ నువ్వు ఒక సేవకుడు అయ్యండి, ఒక సేవకురాలు అయ్యండి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే కనీసము మిడ్ నైట్ 1-2 మధ్యలో ప్రార్థన చేయాలి, అట్లీస్ట్ వారానికి ఒకసారి అన్నా. ఎందుకంటే ఆ మిడ్ నైట్ టైమ్స్లోనే అటాక్ చేస్తుంటాయి కుటుంబీకులు. పొద్దున్న సిక్ అయి ఉంటారు పిల్లలు, భార్యాభర్త. నేర్చుకో. ఇప్పుడు మిడ్ నైట్ కూడా ఏమంటున్నారు ఏమంటారు అని నా మీద మీకు వాక్యం ఎప్పుడో మాయమైపోతుంది. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యములు 16వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండిరి. ఫినిష్. ఎవరు నన్ను అభ్యంతరం పెట్టారు. ఇంకా పౌలు శీలలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మధ్యరాత్రి. ఖైదీలు పిలిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాడు. ఇప్పుడు చూడండి, మధ్యరాత్రి ప్రార్థనకి ఎంత పవర్ ఉందో. భూకంపం జరగడం లేదు, ఆశ్చర్యం నాకు. నువ్వు ప్రార్థన చేస్తే మధ్యరాత్రి చచ్చిన వాళ్ళు లేయాల్సి వస్తుంది, చచ్చిపోతున్న వాడు బ్రతకాల్సి వస్తుంది, ఐసీలో ఉన్నవాడు బయటికి రావాల్సి వస్తుంది. నువ్వు ఎంతకాలం నుంచి ఎదురు చూసినావో నీ జీవితంలో మేళ్ళు అవి ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది. నో అదర్ వే. ఎంత పవర్ఫుల్. నేను చెప్పగలుగుతున్నా. ప్రమాంతంగా నా ఆత్మ ఇంకొక ప్రపంచానికి వెళ్ళిపోయింది, ఆత్మీయ ప్రపంచం. అక్కడంటే దేవుడితోని పాటలు పాడుతున్నారు, ఇంకేం లేవు అక్కడ, వేరే పనులు ఏం లేవు, ఓన్లీ స్థుతులు దేవుడిని గణపరుస్తున్నారు. వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను నేను, వాళ్ళతో పాటు పాట పాడుతున్నా. ఈ రోజు కూడా గుర్తుంది నాకు రాగం. కిందికి వచ్చేసినాక నాకు రాగం గుర్తుకుంది. ఆ రోజు నా జీవితంలో ఓపెన్ అప్ అయింది భాషలలో పాటలు పాడడం అనుభవం. అంతకుముందు లేదు నాకు అది. భాషల్లో మాట్లాడతాము, ప్రార్థన చేస్తాము, కానీ భాషలో పాటలు పాడడం ఆ రోజు నాకు ఓపెన్ అప్ అయింది. ఎప్పుడు ఈ వాక్యానికి తగినట్లు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేసినాం కాబట్టి.
అంటే నేను చెప్పేది అంటే 4వ పాయింట్, మధ్యరాత్రి ప్రార్థన అంటే వాళ్ళు పాటలు పాడిండ్రు, ప్రార్థన చేశారు, పాటలు పాడిండ్రు. మంచిదే, ప్రార్థన చేయడం కూడా, పాటలు పాడడం మంచిదే. నేను నా మధ్యరాత్రిలో పాటలు పాడితే పక్కింటోడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు చేసిండ్రు అట్లా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చూడండి సార్ వాక్యం, యూదా పత్రిక 1వ అధ్యాయం, 1 పత్రిక అందులో 20వ వచనంలో చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు పరిశుద్ధాత్మలో ఏం చేస్తారు? ఎట్లా ప్రార్థన చేస్తారు చెప్పండి? చేస్తారు పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి కదా, అభిషేకం మీ హృదయంలో పరిశుద్ధాత్మ దిగి ఉండాలి కదా. పెట్టనా సాధ్యం. నేను నేర్చుకున్నా ఏంటంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్మ నీకు వాక్శక్తిని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఉచ్చరింపశక్తి మూలుగులతో ప్రార్థన చేస్తావు, భాషల్లో ప్రార్థన చేస్తావు. చూడండి 1 కొరింథీయుల రాసిన పత్రిక 14వ 2వ వచనం, మొదటి వర్షం చూద్దాం. ప్రేమ కలిగిటకు ప్రయాసపడు. ప్రేమతో చెప్పే మాట ఇవ్వాలి. ఎవరు ద్వేషించినా కానీ మనం మటుకు ప్రేమలోనే ఉండాలి, ప్రయాసపడాలి. ప్రేమలో ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. చాలా మంది అనొచ్చు నాకు వర్షాత్మ లేదనుకుంటున్నారా, ఎంతవరకు కింద చూపిస్తుంది. కాబట్టి అద్దం ముందు నిలబడినప్పుడు మన ముఖము మనం చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుందా ఏం నొక్కి ఉంది అనేది? సరేలే పోనీలే, అర్థమే లేకపోతే అక్కడ ఏం చెప్తుండంటే యూదా పత్రికలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. చెప్పండి మీరే, ఏంది అతి పరిశుద్ధమైనది? మిమ్మల్ని మీరు కట్టుకున్నారంట. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఏది అతి పరిశుద్ధమైనది అంటే విశ్వాసమే ఉంది ఇంగ్లీష్లో. నేను చదువుతాను చూడండి. బట్ యూ బిలవర్డ్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. పరిశుద్ధమైన విశ్వాసం మీద మీరు కట్టబడాల. దాని మీద అతి పరిశుద్ధమైంది అంటే పరిశుద్ధ రూప విశ్వాసం అంటారు. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థించడం, గిఫ్ట్ అవసరం, పరిశుద్ధాత్మ గిఫ్ట్ అవసరం. ఎందుకనగా 1 కొరింథీయుల రాసిన పత్రిక 14 2వ వచనం, ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, నీకు భాషల వరం లేకపోతే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? కొంచెం కష్టం ఉంటుంది కదా. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనిషి భాష కూడా మాట్లాడతాడు, దేవుడు వింటాడు. వినడు. పసిపిల్లలు మనిషి భాష మాట్లాడతారు, పెద్దలు దేవుని భాషతో మాట్లాడతారు. మనుషుడు కూడా గ్రహింపడు, వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. భాషల వరం ఉన్నోడికి మర్మాలు బయటపరచబడతాయి. సీక్రెట్ అదే. ఎవరికైతే భాషల వరం ఉంటుందో, భాషల వరంలో ప్రార్థిస్తాడో వాడికి మర్మాలు బయలుపరచబడతాయంట. నేను ఇక్కడికి ఆపేస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఈ ప్రార్థన జీవితంలో ముఖ్యంగా మిడ్ నైట్ ప్రేయర్స్లో ఎటువంటి బెనిఫిట్స్ నీకు, ఎటువంటి లాభాలు నీకు చేకూరుస్తాయో అది నేను ఒకరోజు సెపరేట్గా మీకు చూపిస్తా వాక్యాలు. అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించడం ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, మహోన్నతుడగు దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. నేను ప్రార్థన మీ జీవితం ఎంత భయంకరమైనది, ఎంత ప్రమాదకరమైనది మాకు చూపిస్తున్నారు తండ్రి. సైతానికి చేతికి తలలు ఇచ్చినట్లే ప్రభు మా జీవితాలు ఎక్కడ పడితే వాడు దూరిపోతాడు, మా జీవితాలలో అన్యాయం చేస్తాడు. మా జీవితాలలో అటువంటి అవకాశం లేకుండా ప్రభా ఈ దినం నుంచి మేము ప్రార్థన వీరులుగా తయారు కావాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి మీ సన్నిధిలో తండ్రి మీతో సంభాషించి, మీతోని మీ స్వరం వినే దశకి మీ యొక్క దర్శనాలు చూసి
పెట్టలాగిన ఆత్మ ప్రపంచంలోకి అడుగు పెట్టలాగిన పరిశుద్ధ పర్వతం ఎక్కులాగిన ఓ నైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మాలోని బలహీనతలు తొలగించి తండ్రి మేమేం చేయాలా అని ప్రశ్నించే జీవితాన్ని వాళ్ళు నడిపించండి. ఓ నేను నాలో ఎటువంటి అయోగ్యతలనే చూపించండి, నాలో ఒకవేళ గర్వం అంటే చూపించండి, దాన్ని నేను తొలగించుకోవాలా. సాత్వికము దీన మనసు గల వారిని మేము అట్లా తయారు చేయాలి. అటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, వింటున్న వారి జీవితంలో విశేషమైన కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. Praise the Lord. Praise the Praise the Lord. Lord. Praise the Lord. Praise the Lord, brother sisters అందరికీ praise the Lord. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్ సిస్టర్ అందరికి ప్రైజ్